తెలంగాణలో 22A వివాదం రోజు రోజుకు ముదురుతోంది. చిన్న అనుమానం నుంచి మొదలై ఇప్పుడు కోర్టుల వరకు వెళ్ళింది. అంతేకాదు ప్రభుత్వం భూ యజమానుల మధ్య చిచ్చు పెట్టింది. ఇంతకీ ఏంటి 22A? భూమేమో నాదే అంటున్నాడు రైతు. ప్రభుత్వ భూమి అంటుంది రెవెన్యూ అధికారులు. రిజిస్ట్రేషన్ కూడా బ్రేకులు వేస్తున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. తెలంగాణలో భూములపై ముదురుతున్న ఈ వివాదం, అసలు ఈ 22A అంటే ఏమిటి? ఎలాంటి భూములను ఈ సెక్షన్లో పెడతారు? నిన్న మొన్నటి వరకు తమ పేర్లపై ఉన్న ఈ భూములు ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి ఎందుకు వెళ్తున్నాయి? ప్రభుత్వం ఏం చెప్తుంది? భూమి యజమానులు ఏమంటున్నారు? 22A పేరుతో నిజమైన ప్రభుత్వ భూములను కాపాడుతున్నారా, లేక ప్రైవేట్ భూములపై కూడా ఆంక్షలు విధిస్తున్నారా? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. 22A పేరు వినగానే చాలా మందికి భూమి పోయిందన్న భయం పట్టుకుంది. కానీ 22A అంటే భూమి ప్రభుత్వానికి వెళ్ళిపోయిందని అర్థం కాదు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద కొన్ని కేటగిరీల ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితాలోకి ఉంచి వాటి విక్రయం, బదలాయింపు వంటి రిజిస్ట్రేషన్లను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, కొన్ని వక్ఫ్, దేవాదాయ భూములు, సీలింగ్కి సంబంధించిన భూములు, కోర్టు వివాదంలో ఉన్న కొన్ని ఆస్తులు లాంటి కేటగిరీలు ఇందులోకి వస్తాయి. తెలంగాణలో ప్రస్తుతం ఈ వివరాలు భూభారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ గా పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా కొన్ని అంశాలు చెప్తుంది. ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, అసైన్ భూములను అక్రమంగా అమ్ముకోకుండా చూడాలి, వక్ఫ్, దేవాదాయ భూములను రక్షించాలి, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలి. అందుకే నిషేధిత భూముల జాబితాను సరిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రజల వాదన, భూ యజమానుల వాదన మాత్రం మరోలా ఉంది. తమకు పట్టాలు ఉన్నాయి, రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు ఉన్నాయి, కొన్ని భూములకు గతంలో రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఇలాంటి భూముల్ని ఇప్పుడు 22Aలో పెట్టి రిజిస్ట్రేషన్ ఆపిస్తే తమ పరిస్థితి ఏంటని భూ యజమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించిన అంశం ఏంటంటే 93 లక్షల ఎకరాల నిషేధ భూముల జాబితా. తెలంగాణలో మొత్తం భూమి సుమారు 2.20 కోట్ల ఎకరాలు ఉండగా దాదాపు 93 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలను ఉటంకిస్తూ తాజా నివేదికలు చెబుతూ ఉన్నాయి. వాటిలో సుమారు 66 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్, 24 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్ గా గుర్తించారు. వీటితో పాటు వక్ఫ్, ఎండోమెంట్, సీలింగ్ భూములు కూడా ఉన్నాయి. అయితే మిగిలిన భూముల్లో ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయని వచ్చిన సమాచారం ఇప్పుడు భూ యజమానుల్లో ఆందోళన కారణమైంది. 22A పై భూ యజమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతుంది. మా భూముల్ని 22Aలో ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఒక భూమి నిజంగా ప్రభుత్వ భూమి అయితే దానికి సంబంధించిన పాత రికార్డులు ఏంటి? ఎలా ప్రైవేట్ వ్యక్తుల పేర్ల పైకి వచ్చింది? పట్టాలు ఎలా వచ్చాయి? రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? ఇన్నేళ్లుగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి అనే ప్రశ్నలకు సమాధానం కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తప్పుగా 22Aలో చేర్చిన భూముల్ని వెంటనే తొలగించాలని భూ యజమానులు కోరుతున్నారు. ఒకవేళ 22A జాబితాలో మీ భూమి ఉంటే ఏం జరుగుతుందంటే ఆ భూమిని అమ్ముకోవడం, బదలాయించడం, కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ చేయడం కష్టతరం అవుతుంది. అంటే భూమి మీ ఆధీనంలో ఉన్నప్పటికీ దానిపై లావాదేవీలు చేయలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకే 22A జాబితాలో ఒక సర్వే నెంబర్ తప్పుగా చేరితే ఆ భూమి యజమానికి అది కేవలం రికార్డు సమస్య కాదు, ఆస్తి వినియోగంపై ప్రత్యక్ష ప్రభావం. 22A వివాదంపై తెలంగాణ హైకోర్టు కూడా దృష్టి సారించింది. గతంలో నిషేధిత భూముల జాబితాను పరిశీలించి అవసరమైన చోట చేర్చడం, తొలగించడం లేదా మార్పులు చేయడం కోసం కారణాలతో కూడిన నిర్ణయాలను తీసుకునే ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. అంటే ప్రభుత్వ ఉద్దేశం మొత్తం భూములను బ్లాక్ చేయడం కాదు, రికార్డులను క్రమబద్ధీకరించడం, రక్షించాల్సిన భూములను కాపాడడం అనేది ప్రభుత్వ వాదన. 22A జాబితాలో భూముల్ని చేర్చడంపై పలు కేసులు కోర్టుల వరకు వెళ్లాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు కొన్ని వ్యక్తిగత భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ చర్యలపై జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జూన్లో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ఒక రిటైర్డ్ జడ్జి భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన చర్యపై హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల విధించింది. ఇలాంటి కేసులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 22Aలో భూమిని చేర్చడం కూడా న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటుంది. 22A వివాదంలో ప్రజలు కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నారు. నా భూమి 22Aలో ఎందుకు ఉందో పూర్తి వివరాలతో ఎందుకు చెప్పడం లేదు? 22Aలో చేర్చే ముందు భూ యజమానికి అవకాశం ఇచ్చారా? తప్పుగా చేర్చిన భూమిని తొలగించే ప్రక్రియ ఎంత సులభం? ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన భూములను తిరిగి 22Aలో చేర్చవచ్చా? పాత రెవెన్యూ రికార్డులో ఉన్న తప్పులకు బాధ్యత ఎవరిది? ప్రైవేట్ భూమి అని రికార్డులు చెబుతున్నప్పుడు దాన్ని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారు? ప్రభుత్వ భూముల్ని కాపాడే క్రమంలో నిజమైన భూ యజమానులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఎలాంటి రక్షణ ఇస్తుంది? ఇవే ఈ ప్రశ్నలే ప్రస్తుతం సూటిగా అడుగుతున్నారు కొందరు భూ యజమానులు. మరి 22A వివాదానికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం వర్సెస్ ప్రజలు అనే పోరాటం కాదు. ముందుగా ప్రతి సర్వే నెంబర్కు సంబంధించిన పాత రికార్డులను పరిశీలించాలి. పట్టా, పహాని, ROR,
రిజిస్ట్రేషన్ రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు కేసులు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలి. తప్పుగా 22A ఉన్న భూముల్ని తొలగించాలి. నిజంగా ప్రభుత్వ భూములైతే వాటిని కాపాడాలి. ముఖ్యంగా భూమి యజమానికి తన వాదన వినిపించే అవకాశం ఉండాలి. అప్పుడే 22A వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. 22A ఒకవైపు ప్రభుత్వ ఆస్తులను కాపాడే రక్షణ కవచం, మరోవైపు తప్పుగా అమలైతే భూ యజమానులకు ఇబ్బందులు తెచ్చే నిషేధపు ముద్ర. ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ప్రజలు అడుగుతున్నది మా భూములు మాత్రం కాపాడేది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు వాదనల మధ్య తెలంగాణ 22A వివాదం నడుస్తుంది. ప్రభుత్వ భూమి ప్రభుత్వానిదే కావాలి, ప్రైవేట్ భూమి ప్రైవేట్ వ్యక్తిదే కావాలి. కానీ ఏది ఎవరితో నిర్ణయించేది మాత్రం పారదర్శకమైన రికార్డులు, చట్టబద్ధమైన విచారణ, న్యాయమైన నిర్ణయం కావాలి. అప్పుడే 22A వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇదే తెలంగాణ భూ యజమానులు కోరుతున్న న్యాయం.